హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం సెర్చ్ ఇంజిన్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని అయితే చెప్పబోతున్నాను. ప్రీవియస్ కూడా ఆల్రెడీ కొన్ని అయితే చెప్పున్నాను. కానీ ఏంటంటే ఈరోజు వీడియోలో ఏంటంటే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోస్ వరకు చూసుకున్నట్లయితే మనము గూగుల్ యాడ్స్లో ఏదైతే ఫండమెంటల్స్, ఏదైతే బేసిక్స్ కావాలో ఆ బేసిక్స్ అన్నీ కూడా నేను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్పున్నాను ప్రీవియస్ వీడియోలో. ఎవ్రీథింగ్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఆప్షన్స్ గురించి ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక వీడియోస్లో అయితే చెప్పున్నాను. దెన్ అయితే మనకి వెయిట్ చేసాక ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్ గురించి కూడా ఎవ్రీథింగ్ చెప్తున్నాను. అసలు క్యాంపెయిన్ లెవెల్స్ ఏంటి, యాడ్ లెవెల్స్ ఏంటి, యాడ్ గ్రూప్ లెవెల్స్ ఏంటి, అలానే ఎక్స్టెన్షన్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఆడియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పున్నాను. ఒకసారి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. దెన్ ఏంటంటే ఇక్కడ మన ఛానల్లో మీరు ప్లేలిస్ట్కి వెళ్ళారంటే ఇక్కడ మీకు వర్డ్ ప్రెస్ ట్యుటోరియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలానే ఎస్సీఓ ట్యుటోరియల్స్, డిజిటల్ మార్కెటింగ్ క్వశ్చన్స్ ఏదైతే మీరు క్వశ్చన్స్ అడుగుంటారో వాటిపైన నేనైతే వీడియోస్ చేశానో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఏదైతే క్వైరీ ఉందో దాని గురించి అయితే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అందరికీ ఉపయోగపడేలాగుంటే మీకు ఒక్కటే అయితే అక్కడైతే కామెంట్లో అయితే కామెంట్ అయితే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అలానే గూగుల్ యాడ్స్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, అలానే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అడ్వాన్స్ లెవెల్. ఇవన్నీ ఏంటంటే ప్లేలిస్ట్లో స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. మీరు వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. దెన్ అయితే ఈరోజు వీడియోలో అయితే ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఓవర్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఎలా ఉన్న తర్వాత మీకు ఏంటంటే క్యాంపెయిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు ఒక రిక్వైర్మెంట్ అయితే ఉండాలి కదా. రిక్వైర్మెంట్ అసలు ఏమీ లేకుండా మనం క్యాంపెయిన్ అయితే రన్ చేయం కదా. మనకంటూ ఒక రిక్వైర్మెంట్ ఉండాలి. ఈ పర్టికులర్ గోల్ లేకపోతే ఈ పర్టికులర్ ఏదైతే మనం అచీవ్ చేయాలనుకున్నాం అదైతే మనకు ముందే తెలిసి ఉండాలి. అది తెలిసిన తర్వాత దాన్ని ఏ టైప్లో మనము క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మనకి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి. లీడ్స్ కావాలా, సేల్స్ కావాలా, వెబ్సైట్ ట్రాఫిక్, సంథింగ్ ఏదైతే మన గోల్ ఉండాలో తెలిసి ఉండాలి. మనకిప్పుడు వెబ్సైట్ ట్రాఫిక్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే వెబ్సైట్ ట్రాఫికే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మన క్యాంపెయిన్ టైప్ అసలు ఎక్కడ డిస్ప్లే చేయాలనుకో, మనకి ఏం కావాలి, మనం ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఓకేనా. ఏం కావాలి అనేది ఏంటంటే ఈ సెక్షన్లో చూస్ చేసుకోవాలి. సేల్స్ కావాలా, లీడ్స్ కావాలా, వెబ్సైట్ ట్రాఫిక్ ఏంటి, అసలు మీకు ఏం కావాలో ఎక్కడ చూస్ చేసుకుంటారు. ఈ మీకు ఏం కావాలో చూస్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ మీరు ప్లేస్ మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెటింగ్ తీసుకున్నాం అనుకో, సేమ్ ఒక పర్టికులర్ న్యూ ప్రోడక్ట్ కానీ న్యూ సర్వీస్ కానీ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటి బ్యానర్స్ అనేటివి వేస్తారు. బ్యానర్స్ వేసిన తర్వాత వాళ్ళకి ఏంటి ప్రజలకు అనే వాళ్ళకి తెలియాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటి అక్కడ గోల్ తెలియాలి, బ్రాండ్ అవేర్నెస్ రావాలి. అలానే ఏంటంటే ఎవరైతే చూసారో దాన్ని వాళ్ళు గుర్తుబట్టి సంథింగ్ అక్కడ మెన్షన్ చేసిన నెంబర్స్ కాల్స్ రావాలి. అలా వాళ్ళు అది గోల్ అయిన తర్వాత ఎక్కడ ప్లేస్ చేయాలి, ఆ బ్యానర్ తీసుకెళ్ళి ఏ ప్లేస్లో ప్లేస్ చేయాలి. సేమ్ అదే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సెర్చ్లో ప్లేస్ చేయాలా, డిస్ప్లేలో ప్లేస్ చేయాలా, షాపింగ్లో ప్లేస్ చేయాలా, వీడియోలోనా, డిస్కవరీలోనా, ఇది ఏంటి అనేసి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెర్చ్. ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో మనం సెర్చ్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అంటే మనము రిమైనింగ్ డిస్ప్లే కానీ, ఓకేనా, షాపింగ్ కానీ, వీడియో కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు మంచిగా ఒక అవగాహన అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు కూడా మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి ఎవరి అవసరం లేకుండా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుకెళ్లే ముందు ఒకటైతే చెప్పాలి గైస్, ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కాదు. మీరు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటంటే ఒక 5 మినిట్స్ చాలు, 10 మినిట్స్ చాలు అనుకొని మధ్యలో అయినా స్కిప్ చేసి వెళ్ళొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మీరు చూసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఎడ్యుకేషన్ ఛానల్. దీంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా అయితే నేను కంప్లీట్ చేయాలి. స్మాల్గా ఏంటంటే సింపుల్గా కూడా చెప్పేయచ్చు. కానీ మన ఛానల్లో ఏంటంటే ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ దొరుకుతుంది.
ఈ స్టెప్ బై స్టెప్ నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా లెంతీ ఉండొచ్చు. ఈ లెంతీ ప్రాసెస్ ఉంది అనేసి మీరు స్కిప్ చేసి హాఫ్ వీడియో చూసి నాకు వచ్చేసు అనుకుంటే మాత్రం మీరు చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే చెయ్యొచ్చు నెక్స్ట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు. గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే ఫ్రీగా ఏదైతే ఎస్సీఓ లాగా ఫ్రీ అయితే కాదు. వన్స్ మీరు మిస్టేక్ చేసిన తర్వాత దాన్ని అవాయిడ్ చేసి రైట్ వేలో అయితే తీసుకెళ్ళడానికి అయితే ప్రాసెస్ అయితే కాదు ఇది. ఏదైతే మీరు గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తారో మీరు అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత దెన్ వచ్చే దాంట్లో రిజల్ట్ ఏదన్నా ఉంటే అది మీకు ఏంటంటే ప్రాఫిట్స్ని అయితే తీసుకొస్తుంది. ఎప్పుడైతే మీరు చేసే ప్రాసెసే రాంగ్లో ఉంది అనుకుంటే మీకు ప్రాఫిట్స్ అనేది ఏంటంటే రావు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే రాదు. కాబట్టి ఏంటంటే వీడియోని హాఫ్ చూసేసి నాకు వచ్చేసు అనుకోవడం కన్నా ఫుల్గా చూసేసి మొత్తం నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మైట్ బి వీడియో అనేది ఏంటంటే 10 మినిట్స్ కన్నా ఎక్కువైతే ఉండదు. 10 to 15 మినిట్స్లోనే నేను కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాన్సెప్ట్స్ అన్నిటిని. కానీ మీరు హాఫ్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయకండి. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడే ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఏదైతే నేను ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్కి కూడా ఏంటంటే కొద్దిగా వాల్యూ ఉంటుంది. అలానే ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి గైస్. ఎందుకంటే మీకోసం నేను ఇంత వాల్యుబుల్ కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా. నార్మల్ వీడియోస్కి మనం అన్ని లైక్స్ ఇస్తూ ఉంటాం. ఇంత వాల్యుబుల్ కంటెంట్కి మ్యాక్స్ నేను చూస్తూనే ఉన్నాను. ఫస్ట్ ఆల్మోస్ట్ ఏంటంటే మనం నియర్లీ 100 వీడియోస్కి కూడా రీచ్ అవబోతున్నాం ఒక 3 to 4 వీడియోస్లో. ఈవెన్ ఏంటంటే ఒక్క వీడియోకి కూడా ఏంటంటే 20-30 లైక్స్ కూడా రావట్లేదు. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి. అలానే ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెషన్లో ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేయండి. ఇలానే నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగపడుతుంది కదా. మీరు ఒక్కరికన్నా షేర్ చేసి మీ వల్ల ఒకరు యూజ్ఫుల్గా ఫీల్ అయ్యారు అనేలాగా ఏంటంటే ఒక్కసారైనా ఒక షేర్ అయితే చేయండి. సారీ, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీ టైం అయితే వేస్ట్ చేశాను, సారీ. దెన్ ఏంటంటే సెర్చ్ క్యాంపెయిన్లో మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ ఏ క్లియర్ గోల్. అసలు గోల్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయకముందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత గోల్ సెట్ చేసుకోవడం కాదు, ప్రీవియస్గానే మనం ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అసలు ఏం కావాలి, ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నాము. దెన్ ఏంటంటే గోల్ సెట్ చేసుకున్న తర్వాత సెర్చ్ దాంట్లో మనకేంటంటే మెయిన్గా రిక్వైర్మెంట్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు టోటల్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏవి ఉన్నాయి, దాన్ని ఎలా మనం తీసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం సెటప్ చేసి పెట్టుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా. నీడ్ టు ఫైండ్ అవుట్ రైట్ కీవర్డ్స్ ఫర్ క్యాంపెయిన్. అసలు సెర్చ్ క్యాంపెయిన్కి అనేది ఏంటంటే మెయిన్గా టార్గెట్ కీవర్డ్స్ గైస్. ఎందుకంటే సెర్చ్ క్యాంపెయిన్ అనేది ఏంటంటే ఎవరన్నా ఇది ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్. ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్కి ఒక ఇంటెంట్ ఏదైతే తన మైండ్లో ఉందో అది సెర్చ్ చేసిన తర్వాత తీసుకునే రిజల్ట్స్ని ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ అనే అతను, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇక్కడ కాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలి, అప్పుడు మీరు ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటంటే గూగుల్, యాహూ, బింగ్ ఇవన్నిటిని ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్ అంటాం. దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. అలానే ఏంటంటే పీపీసీ అడ్వర్టైజ్మెంట్, పేపర్ క్లిక్. ఎప్పుడైతే ఒక పర్సన్ ద పర్టికులర్ యాడ్ పైన క్లిక్ చేస్తారో అప్పుడే మనం ఏంటంటే అమౌంట్ అనేది పే చేస్తాం. దాన్ని ఏమంటామంటే పీపీసీ అడ్వర్టైజ్మెంట్, పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడైతే ఒక పర్సన్ సెర్చ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ తనకేంటంటే మైండ్లో ఒక ఇంటెంట్ అయితే ఉంది ఇది కావాలి అనేసి. ఎప్పుడైతే అది కావాలి అనేసి తనకు అనిపించేది ఉంది, అసలు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేసి యాజ్ ఏ మనం అడ్వర్టైజర్గా ముందే మనం ప్రిడిక్ట్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ టార్గెట్ కీవర్డ్స్ మన బిజినెస్ దానికి రిలేటెడ్ అయితే ఆ టార్గెట్ కీవర్డ్స్ని మనం ఏంటంటే గ్రాప్ చేసుకొని మనం దానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఎప్పుడైతే ఒక పర్సన్ దానికోసం చూస్తున్నప్పుడు మనం తన ముందు ఏంటంటే యాడ్ ప్లేస్ చేయడం వల్ల మనకేంటంటే రిజల్ట్స్ అనేటివి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఓకేనా. దెన్ ఏంటంటే మనము ఐ క్యాచ్ హెడ్లైన్స్ రాయాలి. ఎప్పుడైనా ఒక పర్సన్ సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ చేసిన తర్వాత మన యాడ్ కాకుండా పక్కన వాళ్ళ యాడ్ క్లిక్ చేస్తున్నాడంటే మన హెడ్లైన్ ఓకే, మనం టార్గెట్ కీవర్డ్ అనేది పర్ఫెక్ట్గానే టార్గెట్ చేసినాం. టార్గెట్ చేసిన తర్వాత మన హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత తన ఏదైతే రాసుంటామో హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ అవి ఐ క్యాచ్ అంటే ఏంటంటే చూడగానే అట్రాక్టివ్నెస్ అయితే రావాలి. అలాంటి ఐ క్యాచ్ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ అయితే రాయాలి. అవన్నీ ఎలా రాయాలి, ఏంటి, ఎలా కలెక్ట్ చేయాలి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం.
ఓకేనా. ఇక్కడైతే మీకు డైరెక్ట్గా గూగుల్ యాడ్స్లోకి వచ్చిన తర్వాత కీబోర్డ్ ప్లానర్ అయితే ఉంటుంది. కీబోర్డ్ ప్లానర్లోకి అయితే రండి. ఇన్ కేస్ మీకు అదర్ ఏదైనా టూల్స్ ఉన్నాయంటే ఆ టూల్స్లో మీకు ఏదైతే సెర్చ్ వాల్యూమ్ అది తెలిసే చాలా అయితే టూల్స్ ఉన్నాయి, అక్కడ కావాలన్నా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే దానికి ఒక పర్టికులర్గా ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అయితే ఉంది, దాని పేరే కీబోర్డ్ ప్లానర్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేసినాను. మీకు ఏదైతే ఒక టార్గెట్ కీబోర్డ్ ఉందో ఆ మెయిన్ కీబోర్డ్ అయితే ఒక్కటైతే ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైన్ చేస్తున్నాం కదా, డిజిటల్ మార్కెటింగ్ అనేది ట్రైన్ చేస్తున్నాం. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, కన్సల్టేషన్స్ ఉన్నాయి. ఓకేనా. అలానే ఈ బుక్స్ ఉన్నాయి చాలా. ఓకేనా. డిజిటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు ఏంటి ఎగ్జాక్ట్ మన కీవర్డ్ ఏంటి? ట్రైనింగ్. ఓకేనా. నేనేంటంటే ఇక్కడ ట్రైనింగ్ అని అయితే ఇస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నాకు తెలియదు నెక్స్ట్ పీపుల్ అనే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఏంటంటే నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నా, కానీ నాకేంటంటే రిమైనింగ్ ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారో అవన్నీ తెలియాలి. అలాంటప్పుడు ఏంటంటే ఈ కీవర్డ్ ప్లానర్ అనేది ఏంటంటే ఉపయోగపడుతుంది. ప్రీవియస్ ఏంటంటే డైరెక్ట్గా కీవర్డ్ ప్లానర్ అయితే యూస్ చేసుకుంటా ఉన్నాము, కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉందో వాళ్ళు మాత్రమే కీవర్డ్ ప్లానర్ అనేది యూస్ చేసుకోవడానికి అలోయన్స్ అయితే ఉంది. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ సెర్చ్ చేసిన తర్వాత నాకేంటంటే బంచ్ ఆఫ్ కీవర్డ్స్ వచ్చాయి. టోటల్ ఏంటంటే 1385 కీవర్డ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం? ఓకే, ఇన్ కేస్ మీరు ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా పర్టికులర్ లొకేషన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. పర్టికులర్ లొకేషన్లో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏదైతే మీ టార్గెట్ ఇచ్చారో అదేంటంటే కంప్లీట్లీ రాంగ్ కీవర్డ్. ఓకేనా. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంటే ఓకే ఫైన్. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ టార్గెట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడున్న పర్సన్కైనా మీరు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. కానీ ట్రైనింగ్ అని టార్గెట్ చేసిన తర్వాత మీరు ఓన్లీ వన్ లొకేషన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకో, ఏదైతే ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ అనే కీవర్డ్కి క్లిక్స్ వస్తాయి, అవన్నీ ఏంటంటే వేస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇటువంటి మిస్టేక్ అయితే చేయకండి. ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనుకోండి. ఇప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్కి మనం ఇచ్చామనుకో, దానికి రిలేటెడ్ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. చూసారా ఇక్కడ డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఇచ్చినప్పుడు, ఓన్లీ డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 1300 కీవర్డ్స్ అయితే వచ్చాయి. కానీ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ పర్టికులర్ లొకేషన్ ఇచ్చినప్పుడు నాకేంటంటే ఓన్లీ 31 కీవర్డ్స్ వచ్చాయి. ఎన్ని కీవర్డ్స్ రెడ్యూస్ అయినాయి? ఆల్మోస్ట్ ఏంటంటే 1200 కీవర్డ్స్ అనేటివి ఏంటంటే రెడ్యూస్ అయినాయి. ఇప్పుడు ఈ కీవర్డ్స్లో నాకు ఏది సెర్చ్ వాల్యూమ్ మంచిగా ఉంది, ఏదైతే కాంపిటీషన్ తక్కువ ఉంది అది చూస్ చేసుకొని మనం ఏంటంటే గూగుల్ యాడ్స్లో యాడ్ అనేది రన్ చేస్తాం. ఎప్పుడైతే ఒక ఇంటెంట్, నేను చెప్పాను కదా ఇంటెంట్, మీ యూజర్కి ఇంటెంట్ అనేది డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లో ఉన్నప్పుడే మీరు వాళ్ళకి డిస్ప్లే అయ్యారంటే ఇద్దరు ఇంటెంట్ మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే తన ట్రైనింగ్ కోసం చూస్తున్నాడు, మీరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, తనకి ఏదైతే నీడ్ కావాలో అది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక నీడ్, ఏదైతే ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో అక్కడే బిజినెస్ అనేది ఏంటంటే జనరేట్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఏంటంటే ఆ ఇంటెంట్ని అయితే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా సైకాలజికల్గా లాజికల్గా థింక్ చేసి ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఏంటంటే 1K సెర్చెస్ అయితే ఉన్నాయి పర్ మంత్కి. ఇది ఏదైతే సెర్చెస్ ఉన్నాయో ఇక్కడ చూసారు కదా, యావరేజ్ మంత్లీ సెర్చెస్. ఓకేనా. అలానే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఏంటంటే 1000 నుంచి 10,000 పీపుల్ అయితే సెర్చ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ వన్ కీవర్డ్ మీరు టార్గెట్ చేశారంటే ఎనఫ్ బిజినెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఓకేనా. సేమ్ ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నానో అది నేను ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన నేను ఎనఫ్ బిజినెస్ అయితే జనరేట్ చేయొచ్చు. కానీ నేను ఫ్రీగా అయితే మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను కదా, దానికోసమైనా మీరు లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి గైస్. ఓకేనా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా, ఈ పర్టికులర్ కీవర్డ్ తీసుకొని మీరేంటంటే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. అలానే ఏంటంటే మీకు ఏదైతే షూటబుల్ రిలవెంట్ కీవర్డ్స్ ఉంటాయో అవన్నీ ఏంటంటే ఒక 5 to 10 కీవర్డ్స్ అయితే తీసి మీ నోట్ ప్యాడ్లో అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఆల్రెడీ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అయితే చెప్పాను. మ్యాచ్ టైప్స్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది యాడ్ గ్రూప్ లెవెల్లో అయితే మీరు కంపల్సరీ చెయ్యాలి. మీరు ఎప్పుడైతే బ్రాడ్ మ్యాచ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఉందో అది ఓన్లీ బ్రాడ్ మ్యాచ్లో ఇచ్చారనుకో, ఎవరైతే కొంతమంది ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కోసం, లేకపోతే ఇప్పుడు టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్
ఇదేంటంటే డైరెక్ట్గా మీరు ఏదైతే ప్రొవైడ్ చెయ్యాలి అనుకుంటున్నారో అది చేసేటప్పుడు మాత్రమే యూజర్ సెర్చ్ చేసినప్పుడు మాత్రం కనపడాలి అనుకుంటే ఫేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఓకేనా, బ్రాడ్ మోడిఫైయర్ మ్యాచ్ చూస్ చేసుకోవడానికి చూడండి. ఓన్లీ మీరేంటంటే బ్రాడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఎవరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది కాకుండా సంథింగ్ దీనికి సినానిమ్స్ ఉంటాయి, ఓకేనా. సినానిమ్స్తో సెర్చ్ చేసినప్పుడు కూడా మీ యాడ్ అనేది ఏంటంటే డిస్ప్లే అవుతుంది. ఎప్పుడు డిస్ప్లే అవుతుంది అంటే మీరు బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఆ బ్రాడ్ మ్యాచ్ ఏంటి, ఫేజ్ మ్యాచ్ ఏంటి, ఎవ్రీథింగ్ మ్యాచ్ టైప్స్ అయితే ఒక వీడియో అయితే ఉంది, ఫుల్ వీడియో. దాని గురించి చూసి ఆ వీడియో చూసారంటే మీకు మ్యాచ్ టైప్స్ కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. దానికి సింటాక్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను, వెయిట్ ఏ సెకండ్, ఓకేనా. డబుల్ కోట్స్ పెట్టారు అంటే అదేంటంటే మీకు ఫేజ్ మ్యాచ్ అవుతుంది, ఓకేనా. ఇది పెట్టారు అంటే ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. మీకు బ్రాడ్ మోడిఫైర్ మ్యాచ్ అనుకో, మీకు ప్లస్ సింబల్ అయితే ఎవ్రీ వర్డ్ ముందు అయితే పెట్టాలి. దీన్ని ఏమంటామంటే బ్రాడ్ మోడిఫైర్ మ్యాచ్ అని అయితే అంటాం, ఓకేనా. ఇవన్నీ ఏంటంటే మనము యాడ్ గ్రూప్ సెట్టింగ్స్లో ఏంటంటే కీవర్డ్స్ యాడ్ చేసుకునే దగ్గర డైరెక్ట్గా ఏదైతే మీ సింటాక్స్ అయితే యాడ్ చేస్తున్నారో దీంతో కూడా ఏంటంటే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే హెడ్డింగ్స్ అనేది ఏంటంటే మీరు ఏదైతే ఇస్తున్నారో, ఓకేనా, మీకు రెఫరెన్స్గా కావాలి అనుకుంటే ఏంటంటే ఏదైతే మీ కీవర్డ్ ఉందో ఆ కీవర్డ్ని ఏంటంటే టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అసలు ఆల్రెడీ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తుంటే వాళ్ళు ఎలా హెడ్డింగ్స్ రాస్తున్నారు, వాళ్ళు ఎలా డిస్క్రిప్షన్స్ రాస్తున్నారో ఆ రెఫరెన్స్ అయితే తీసుకోండి. రెఫరెన్స్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ చూసారా, ఆల్రెడీ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇక్కడైతే మనకు టాప్లో అయితే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అయితే లేవు. మనకి ఆల్రెడీ చెప్పాను కదా, టాప్లో 4, బాటంలో అయితే 3 ఉంటాయి అనేసి. ప్రజెంట్ అయితే ఒక యాడే రన్ అవుతుంది మొత్తానికి. ఏదైతే లొకేషన్ ఉందో నేను అదర్ లొకేషన్ నుంచి చేస్తున్నాను కదా, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని యాడ్స్ అనేవి ఏంటంటే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసారా, ట్రైనింగ్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇలా ఏంటంటే ఐ క్యాచీగా దీనికన్నా బెటర్గా రాయడానికైతే మనమైతే ట్రై చేయాలి. దెన్ ఏంటంటే అన్నీ మనము ఇలా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనము క్యాంపెయిన్లోకి అయితే వెళ్ళాలి. క్యాంపెయిన్లోకి వెళ్ళిన తర్వాత మనము వెంటనే ఏంటంటే త్వరగా అయితే క్యాంపెయిన్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. మనం క్యాంపెయిన్ హాఫ్లో ఉన్నప్పుడు ఈ రీసెర్చ్ అంతా చేసామనుకో చాలా అంటే చాలా టైం పడుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేసి పెట్టుకునేసిన తర్వాత మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసామంటే త్వరగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. క్యాంపెయిన్ రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇవంతా చేసామనుకో ఆ కన్ఫ్యూజన్లో మనం ఏం చేస్తున్నాము మనకే తెలియదు, ఆ టైంలో మిస్టేక్స్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రీసెర్చ్ చేసి అంత పర్ఫెక్ట్గా ఒక నోట్ ప్యాడ్లో కానీ వర్డ్లో కానీ పెట్టుకున్న తర్వాత అయితే చేయడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే మీకు కంటెంట్ అయితే చాలా అంటే చాలా ఇన్డెప్త్తో అయితే ఉంటుంది, చాలా అంటే చాలా ప్రాక్టికల్గా చాలా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొద్దిగా బూస్టప్ అయితే వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే సెర్చ్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా, ఓకేనా, క్యాంపెయిన్ నుంచి యాడ్ లెవెల్ వరకు పబ్లిష్ అయ్యేంత వరకు ఏంటంటే ఎలా చేయాలి ఏంటి అని అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.